ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను గలతీ పత్రిక ద్వారా తండ్రి ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశమును బట్టి, చూపిస్తున్నటువంటి కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈరోజు కూడా ఎన్నో విషయాలను లోతుగా ధ్యానించబోతూ ఉండగా మా అందరికి మీరు సహాయం చేసి నడిపించండి, మీ కృపలో స్థిరపరచండి తండ్రి. మీ యొక్క వాక్యాన్ని తండ్రి బోధిస్తున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీ యొక్క మాటలు వింటున్న బిడ్డలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి దయతో అనుగ్రహించండి తండ్రి. సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ఈరోజు మనం గలతీ పత్రికల నుండి మరికొన్ని విషయాలను మనం చూద్దాం. ప్రభు కృపను బట్టి గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం వరకు మనము ఎన్నో విషయాలను మనము ప్రభు కృపను బట్టి ధ్యానించాం. ఈరోజు 11వ వచనం నుండి మనము అనేకమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితే ఇందులో భాగంగా పౌలు గారు అనేకమైన విషయాలను తెలియచేస్తూ ముఖ్యంగా ఒక పాయింట్ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే దేవుని దయ, అలాగే మనుషుల దయ. మనుషులకు మనం లోబడాలా, దేవునికి మనం లోబడాలా? దేవుడే ఒక వ్యక్తిని గొప్ప స్థితిలో ఉంచినప్పటికీ ఆ వ్యక్తికి మనం లోబడాలి. ఏ ఏ విషయాలలో దేవునికి సంబంధించిన విషయాలలో లోబడాలి, కానీ అతని యొక్క వ్యక్తిగత విషయాల్లో మనం లోబడాల్సిన అవసరం లేదు. అలాగని అతనిని మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. కేవలము దేవునిని మాత్రమే మనం లక్ష్య పెట్టాలి. దేవుని కృప ప్రకారంగా మనం వెళ్ళాలి, దేవుని చిత్త ప్రకారంగా లోబడాలి అనే విషయాలను చక్కగా వివరించుకుంటూ వచ్చారు. ఒక పక్కన ఏ మనిషికి నేను లోబడలేదని చెబుతూనే దేవుని కృపను బట్టి దేవుని ఉంచినటువంటి స్థితికి, దేవుడు ఉంచినటువంటి అధికారానికి ఆయన గౌరవిస్తూ లోబడుతూ అపోస్తలుల యొద్దకు వెళ్ళి అక్కడ అన్యజనుల విషయంలో జరుగుతున్నటువంటి విషయాలను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా ఒక మంచి పరిష్కారాన్ని తెచ్చుకున్న సందర్భం మనం చూసాం. అయితే అలా మాట్లాడుకుంటూ అపోస్తులు లేదా పెద్దలు లేదా సంఘము అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా పౌలు గారిని, అలాగే పౌలు గారితో పాటు వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పిన విషయాలను అంగీకరించి, అలాగే అపోస్తులుగా ఉన్నటువంటి వారు, మూల స్తంభములుగా ఎంచబడినటువంటి వారు అయినటువంటి పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు ఒక విషయాన్ని గ్రహించారు, అంగీకరించారు. ఏంటి ఆ విషయాలు? ఎంతకనగానే అదిగో సున్నతి పొందినటువంటి వారికి ఏ విధంగా సువార్త ప్రకటించడానికి దేవుడు వీరికి అధికారాన్ని ఇచ్చారో అదేవిధంగా పౌలు గారికి కూడా అన్ని జనులలో తన నామాన్ని ప్రకటించడానికి అధికారాన్ని ఇచ్చారు అనే విషయాన్ని గ్రహించి చక్కగా కుడి చేతినిచ్చారు, అనగా యాక్సెప్ట్ చేసి చక్కగా అంగీకరించినట్టుగా మనకు కనబడుతుంది. అందులో భాగంగా ఇదిగో మీరు భేదలను జ్ఞాపకం చేసుకోవాలనే విషయం మాత్రమే వారు కోరారు. దానికి పౌలు గారు కూడా అంగీకరించారు. ఈ విషయాలన్నీ కూడా ఇంతకు ముందున్నటువంటి వీడియోస్లో మనం ప్రభు కృపను బట్టి చక్కగా ధ్యానించడం జరిగింది. ఇప్పుడు మనం కంటిన్యూషన్లోకి మనం వెళ్ళగలిగినట్లయితే కనుక 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూస్తే, అయితే కేఫా అంతియొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా ఎంచబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి పారిపోయెను. తక్కిన యూదులను అతనితో కూడా కలిసి మాయవేషము వేసుకునేరు గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే కనుక ఒకానొక సందర్భంలో పేతురు గారు అంత్యోకకు వచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో పేతురు గారు కూడా అపరాధిగా ఎంచబడ్డారు. ఏ విషయంలో అపరాధిగా ఎంచబడ్డారు? ఇప్పుడు అపరాధిగా ఎంచబడితే పౌలు గారు మనిషికి భయపడేవారైతే కనుక, మనిషికి లోబడేవారైతే కనుక అక్కడ అపరాధిగా ఉన్నటువంటి పేతురు గారిని హెచ్చరించేవాళ్ళు కాదు, ఎదిరించేవాళ్ళు కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ పాపాన్ని ఎదిరించేవారు కాదు. ఆయన మనిషికి లోబడటం లేదు కనుక
ఏ వ్యక్తికి లోబడట్లేదు గనక అక్కడ జరిగినటువంటి విషయాన్ని వాక్యానుసారంగా ఖండించి హెచ్చరించారు. అదే విషయాన్ని ఇక్కడ ఈ గలతీయుల్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారికి ఆయన చక్కగా వివరించుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందో తెలుసా అని వివరిస్తున్నారు. ఏం జరిగింది ఇంతకీ 11వ వచనం నుంచి మళ్ళీ చూస్తే కనుక, అయితే కేఫా అంత్యోకుకు వచ్చినప్పుడు, అంటే పేతురు గారు అంత్యోకుకు వచ్చినప్పుడు అతను అపరాధిగా ఎంచబడిన కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఆయన్ని ఎదిరించడం జరిగింది. ఎలా అనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు, అంటే యాకోబు దగ్గర నుండి ఎవరో కొంతమంది రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను గాని ఎప్పుడైతే సున్నతి పొందినటువంటి వారు వచ్చారో వచ్చిన వెంటనే వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కూడా కలిసి మాయవేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యా ఎంతకంటే 14వ వచనంలో మనకు కనబడుతుంది, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనపోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా. ఇంతకీ ఏమేమి జరిగాయి మనం ఆలోచించినట్లయితే కనుక, మొట్టమొదటి పాయింట్ ఏంటి ఎంతకంటే ఈ డిఫరెన్సియేషను. పాత నిబంధన కాలంలో యూదులు పెట్టినటువంటి ఒక సిస్టమ్ ఎలా ఉండేది ఇంతకీ అనగానే, అన్ని జనులతో కలిసి భోజనం చేయకూడదు, అన్ని జనులతో సహవాసం చేయకూడదు. ఎందుకయ్యా ఇంతకనగానే వీళ్ళ దృష్టికి వాళ్ళు పాపులు, వీళ్ళు వాళ్ళని పాపులుగా ఎంచేవారు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వీడు పాపులకు స్నేహితుడును అని సంబోధించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు చక్కగా అందరితో కలిసి భోజనం చేయొచ్చు, అందరికీ సువార్తను ప్రకటించుకుంటూ అందరితో కలిసి వెళ్ళేవాళ్ళు కనుక ఆ విధానం వీళ్ళకి నచ్చేది కాదు. ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి ట్రెడిషన్ అది కనుక. అదే ట్రెడిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈయన భయపడ్డారు. ఎవరు? పేతురు గారు భయపడ్డారు. కానీ వన్స్ అపాన్ ఎ టైం పేతురు గారికి దేవుడు చక్కగా దర్శనంలో కనిపించి చెప్పిన మాటలను కూడా మనం ఆలోచించాం అనుకోండి, దేవుడు చక్కగా హెచ్చరించారు పేతురు గారిని. ఎలా హెచ్చరించారో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 10వ అధ్యాయంలో చాలా చక్కగా పేతురు గారికి దేవుడు తెలియజేసిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనం మనం ఒకసారి చూద్దాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటకైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిన గనుక అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని కూడా నిషేధించాలి, అపవిత్రుడిని చెప్పడానికి మీకు ఆ అధికారం లేదు, అలా చెప్పకూడదని దేవుడు చక్కగా పేతురు గారికి అనేకమైనటువంటి విషయాలతో కూడినటువంటి దర్శనం అనేది జరిగింది. ఆ సందర్భాన్ని ఇక్కడ అనేక మందికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు పేతురు గారు. అంటే పేతురు గారికి దేవుడు చక్కగా చెప్పారు, ఇదిగో వీళ్ళని నిషేధించాలి, వీళ్ళని అపవిత్రులను ఎంచాలి అనేది మీరు అలా చెప్పకూడదు, నిషేధించకూడదని దేవుడు చక్కగా హెచ్చరించినప్పటికీ పేతురు గారు అక్కడ చేసినటువంటి ప్రాబ్లం ఏంటి, ఇంతకీ చేసినటువంటి అపరాధం ఏంటి ఇంతకనగానే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే కనుక మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త మనం చూస్తే 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటో ఒకసారి చూద్దామంటే, ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకమును నశింపచేయగల వానికి మిక్కిలి భయపడండి. మనిషికి భయపడొద్దు. ఈ మాట పాత నిబంధన గ్రంథాలలో కూడా అనేక చోట్ల రాయబడి ఉంది. ఉదాహరణకి మరొక సందర్భాన్ని మనం చూస్తే కనుక యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం కనుక మనం ఒకసారి చూస్తే, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు. చూసావా, తృణమాత్రుడు చనిపోయేవాడు, అలాంటి మనిషికి నరునికి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే, ఒక మనిషికి మనం ఏ సిచ్యువేషన్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అసలు క్రైస్తవుడు అనేవాడు ఎవరికీ భయపడకూడదు. కానీ సంఘానికి మూల స్తంభాలుగా ఎంచబడినటువంటి వారిలో ఒకరుగా ఉన్నటువంటి పేతురు గారు మాత్రం ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా యూదులను చూసి భయపడ్డారండి.
దట్ ఈజ్ వాట్ పేతురు గారు చేసినటువంటి మిస్టేక్, పేతురు గారు చేసినటువంటి అపరాధము. అయితే పౌలు గారు మాత్రం అమ్మో ఇతను సంఘానికి ఒక మూల స్తంభం కదా అని పేతురు గారికి భయపడలేదు, అక్కడ ఉన్నటువంటి యూదులకు కూడా భయపడలేదు, సున్నత పొందినటువంటి వాళ్ళకి భయపడలేదు, పేతురు గారికి అసలు భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. గనక దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి ఇంతకీ అంటే, పాపము చేసే వారిని అందరి ఎదుట గద్దించాలి. బోధ విషయంలో ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని అందరి ఎదుట గద్దించాలి. అందుకే పౌలు గారు సూటిగా ఒక ప్రశ్న అడిగారండి. ఎలాంటి ప్రశ్న అడిగారో మీరు చూస్తే నిజంగా వండర్ఫుల్ అండి. ఒకసారి ఆ కాంటెక్స్ట్ మొత్తం మనం చదువుకుంటే ఇక్కడికి వచ్చేద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, అయితే కేఫా అంత్యోకుకు వచ్చినప్పుడు అతను అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నత పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. చూసారా, అంటే అన్ని జనులతో భోజనం చేయటం పాపమేం కాదండి, కానీ ఎవరికి భయపడ్డారు? ఇంతకీ యూదులకి భయపడి వెనక తీసి అక్కడ వాళ్ళ దగ్గర నుండి వేరైపోయారు. అయితే తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునిరి. మరి ఫుడ్ కోసం వాళ్ళు మాయవేషం వేసుకున్నారా, ఇంకా పర్పస్లోనే మనకు తెలియదులే. కానీ పేతురు గారిని చూసి వాళ్ళు మాయవేషం వేసుకున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. బర్నబా కూడా ఆ వేషాన్ని, ఆ వేషధారను చూసి మోసపోయారు. వీళ్ళు యూదులా అన్ని జనులా, ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కాకుండా అక్కడ సిచ్యువేషన్ గందరగోళంగా మారిపోయింది. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, అది సేవకులైనా లేదంటే కనుక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనా కానీ, సంఘములో ఒక చిన్నది అది ఒకరి దగ్గరైనా మనకు కనిపించినప్పుడు దానిని ఇమ్మీడియట్గా మనం అక్కడ అరికట్టగలగాలండి. ఎస్పెషల్గా ఈ వేషధారణ, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిదండి. వేషధారణ ఒకటే కదా, అది ఏదైనా సంఘములో ఒకటి వాక్య విరుద్ధమైనటువంటిది కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా దాని విషయంలో మనం కేర్ తీసుకోవాలి, లేకపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. ఆ మాట బైబిల్లో రాశారు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే చూడండి, ఉంది అక్కడ, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను, అదేం చేస్తుంది ఇంతకీ? పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? చూసారా, అది కొంచెమే, మిగిలిన ముద్దంతా మంచిదే. ఆ పిండి కొంచెమైనా కానీ నెమ్మదిగా స్ప్రెడ్ అయిపోయి ఎలా సంఘం మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుందో ఇక్కడ మనకి పేతురు గారి దగ్గర బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది. చూడండి, ఈయన ఒక్కళ్ళే మాయవేషం వేసుకున్నది కాకుండా ఈయనని చూసి మిగిలినటువంటి యూదులలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు కూడా మాయవేషం వేసుకున్నారండి. రియల్లీ ఇట్స్ ఏ డిస్టర్బింగ్ థింగ్. సంఘాన్ని గలిబిలి చేసే సందర్భం అది. అందుకని పౌలు గారు చక్కగా చాలా స్పాంటేనియస్గా స్పిరిచువల్గా చక్కగా రెస్పాండ్ అడుగుతున్నటువంటి మాట మనం చూద్దాం. 13వ వచనానికి వచ్చేద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునేరు కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, ఏం చెప్తున్నారు ఇంతకీ? చూడండి చక్కగా ఏమంటారు ఇంతకు, నీవు యూదుడివై ఉండి యూదుల వల్లే కాక అన్యజనుల వల్లే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? నువ్వు ఒక పక్కన యూదుడివై ఉండి అన్యజనుల వలన నువ్వు ప్రవర్తించావు. ఆ సున్నత పొందినటువంటి వాళ్ళు రానంత వరకు చక్కగా వాళ్ళతో కలిసి భోజనం చేసావు. మిగిలినటువంటి యూతులను కూడా చక్కగా వీళ్ళతో కలిసి భోజనం చేసేలా చేసావు. ఎప్పుడైతే సున్నత పొందినటువంటి వాళ్ళు వచ్చారో వెంటనే వేరైపోయావు. ఇప్పుడు నువ్వు యూదుడివై ఉండి యూదుడి వల్లే ఉండకుండా అన్ని జనులుగా ప్రవర్తించింది కాకుండా ఇప్పుడు అన్ని జనులందరినీ కూడా యూదుల వల్లే ప్రవర్తించాలి అని ఎందుకు బలవంతం చేస్తున్నావు? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ అన్ని జనుల విషయంలో ఒకానొక సందర్భంలో అక్కడ దగ్గర 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసి ఒక కౌన్సిల్ జరిగింది, ఒక డిస్కషన్ జరిగింది, ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కన్క్లూజన్ ఏంటి? ఇంతకీ చక్కగా వీళ్ళే మరలా అపోస్తులే ఒక కన్క్లూజన్కి వచ్చి కొన్ని పాయింట్స్ ఫైనలైజ్ చేసి పంపించారు పౌలు గారి ద్వారా పంపించారు. ఇదిగో సంఘానికి అన్ని జనులు ఉన్నటువంటి సహోదరులకి పంపించినటువంటి లేఖలో ఉన్నటువంటి పాయింట్స్ మనం చూసి అనుకోండి, ఎంత అద్భుతంగా వీళ్ళే రాశారు. అంటే అందులో పేతురు గారు కూడా ఉన్నారు.
ఆ పేతురు గారే మరలా రాసినటువంటి ఆ విషయాల విషయంలో మరలా తొట్టిల్లి అన్ని జనులను బలవంతం చేస్తున్నారు. రియల్లీ ఇట్స్ వెరీ సాడ్ థింగ్. అసలు ఆ పాయింట్ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మనం చూసాం. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 15th చాప్టర్లోకి మనం వస్తే, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో 28వ వచనం మనం చూద్దాం. 28వ వచనం మనం చూస్తే, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. చాలా చాలా స్పష్టంగా వీళ్ళే ఒక పక్కన ఒక కౌన్సిల్ పెట్టుకొని, ఒక డిస్కషన్ పెట్టుకొని, ఒక చర్చ్ పెట్టుకొని, ఆ చర్చ్లో ఒక మంచి వివరణాత్మకంగా ఒక మంచి రిజల్ట్స్ తెచ్చుకున్నారు, ఒక మంచి కన్క్లూజన్కి వచ్చారు. స్టిల్ మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకనగానే వీళ్ళని బలవంతం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకనగానే వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా మొత్తం అక్కడ ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అందుకే పౌలు గారు అంటున్నారు, నువ్వు యూదుడివై ఉండి అన్ని జనుల వల్లే ప్రవర్తిస్తున్నావు, ఇప్పుడు మళ్ళా వాళ్ళని వేరేలాగా ప్రవర్తించమని ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఏ భారం పెట్టకూడదని దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఒక నిర్ణయానికి వచ్చాం కదా, ఒక కన్క్లూజన్కి వచ్చాం కదా, ఎగైన్ మళ్ళీ మనం ఎందుకు వాళ్ళ మీద ఒక భారాన్ని పెడుతున్నాం, ఒక బరువును ఎందుకు పెడుతున్నాం మనం? ఇది మంచి పద్ధతి కాదు కదా అని ఎదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, తెలియజేస్తున్నారు, అడుగుతున్నారు. చూద్దాం మరలా గలతీ పత్రిక 2వ అధ్యాయంకి వచ్చేద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం, వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకునే పూట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వల్లే కాక అన్యజనుల వల్లనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు అని ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. అంటే ఒక సైడు యూదు జాతిని గొప్పగా మాట్లాడుతూనే పౌలు గారు వేస్తున్నటువంటి క్వశ్చన్స్ మనం ఆలోచిద్దాం. పాపులము కాదు, మనుషులు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలము వలన నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతిమంతులమై తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఓకే, లాజికల్గా ఆలోచిస్తే యూదులు గొప్పవాళ్ళు, యూదులు దేవుని సంబంధులు, యూదులు దేవుని పిల్లలు, ఓకే. అన్ని జనులలో చేరినటువంటి పాపులం కాదు, ఓకే, బాగానే ఉంది. అయితే యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వలన నీతిమంతుడు ఎవడో చెప్పు. అది తెలిసే కదా, ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడని తెలిసి మనం ఏం చేసాం? యూదులమైనప్పటికీ ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడని తెలిసి యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడతామని ఎరిగి గ్రహించి ఆయన యొద్దకు వచ్చాం కదా. అంటే యూదుల్లో పుట్టినప్పటికీ, యూద జాతిలో ఉన్నప్పటికీ, ఇశ్రాయేలీలుగా ఉన్నప్పటికీ, ఇజ్రాయేలీలకి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కరు కూడా నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం లేదు. దేనికి ఎంతకనగానే ఉన్నటువంటి ఆజ్ఞలు 10 ఉన్నాయనుకుంటే, ఉదాహరణకి 10 ఉన్నాయనుకుంటే కనుక అందులో 9 పాటించి 1 పాటించకపోయినా కానీ ఈ 9 ఆజ్ఞల విషయంలో వాడు అపరాధిగా తీర్చబడుతున్నాడు. యాకోబు పత్రికలో మనం చూసాం దీని గురించి. మరి అలాంటప్పుడు ఇది ఎంత కఠినంగా వాళ్ళకి మారిపోయిందంటే వీళ్ళ ప్రభావం, వీళ్ళ యొక్క మనస్తత్వం, వీళ్ళ ప్రవర్తన అలా ఉండిపోయింది. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడట్లేదు. అందువలననే ఏం చేశారు ఎంతకనగానే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడటానికి క్రీస్తు నొద్దకు వీళ్ళందరూ రావటం జరిగింది. అదే విషయాన్ని చెప్తున్నారు చక్కగా. ఏమని ఎంతకి చూద్దాం, 15వ వచనం మనం చూస్తే కనుక 15th verseలో, మనము జన్మము వలన యూదులమే కానీ తర్వాత అన్ని జనులలో చేరిన పాపులము కాము, మనుషుడు యేసుక్రీస్తునందుల విశ్వాస మూలముననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి, మనకు తెలిసి ఆ విషయం ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా మారమని తెలిసి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలము వలన గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుటకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడిని తీర్చబడడు కదా.
ఇదే మాట మనకి మిగిలినటువంటి పత్రికలలో కూడా మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. 28వ వచనం మనం చూస్తే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నత లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం వ్యర్థకము చేయుచున్నామా? అట్లనే రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఈ సబ్జెక్ట్ మనం 3వ అధ్యాయంలో మనం చూద్దామండి. ధర్మశాస్త్రం స్థిరపరచడం ఏంటి అనేది మనం 3వ అధ్యాయంలో క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ వరకు వచ్చిన సబ్జెక్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి కనుకనే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవడో కూడా నీతిమంతుడిగా తీర్చబడట్లేదు. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర దెబ్బతింటున్నారంటే ధర్మశాస్త్ర క్రియల వలన వీళ్ళు నిలబడట్లా. కానీ ఎలా నిలబడగలుగుతున్నారు ఎంతకనగానే యేసుక్రీస్తునందుల విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా మనం చూడొచ్చు. పౌలు గారు మాట్లాడతా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, క్రీస్తును సంపాదించుకొని, ఫిలిప్పీ పత్రిక 3:9, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారని ఆయన యందు అగపడు నిమిత్తము కేవలం విశ్వాసము ద్వారా, అది కూడా క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా ఎంచబడుతున్నాం తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడిగా ఏ శరీరయు తీర్చబడట్లేదు, నీతిమంతుడిగా మారడం లేదు. ఇది కన్క్లూజన్ స్టేట్మెంట్ అండి. 14, 15, 16 వచనాలు అనేవి బేస్ వర్స్ అనమాట. అంటే ఈ సెకండ్ చాప్టర్లో పేతురు గారిని పౌలు గారు ఎదుర్కొన్నటువంటి ఆ అపరాధంలో, లేదంటే పేతురు గారు చేసినటువంటి అపరాధాన్ని పౌలు గారు ఎదిరించినటువంటి విధానంలో బేస్ వర్స్ ఇదే. ఏంటందుకని కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరు కూడా ఏ శరీరం కూడా నీతిమంతులుగా మారట్లా. అలాంటప్పుడు అది తెలిసే కదా మనం ఏం చేసాం, యేసుక్రీస్తు యొద్దకు వచ్చి యేసుక్రీస్తునందులో విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మారటానికి మనం ప్రయత్నిస్తున్నాం కదా, నీతిమంతులుగా మారాం కదా. అలాంటప్పుడు అన్ని జనులను ఎందుకు తక్కువ చేస్తున్నాం? వాళ్ళని ఎందుకు యూదుల వల్లే ప్రవర్తించమని బలవంత పెడుతున్నావు? వీళ్ళని ఎందుకు అన్ని జనుల వల్ల ప్రవర్తించమని బలవంత పెడుతున్నావు? ఎందుకు ఈ క్లాషెస్ క్రియేట్ చేస్తున్నావు అనే విషయాన్ని పౌలు గారు చక్కగా ఎదిరించి మాట్లాడుతున్నారండి. చక్కగా ఖండిస్తున్నారు, చక్కగా హెచ్చరిస్తున్నారు. కంటిన్యూషన్ ఇంకొన్ని వాటిలో మనం చూస్తే కనుక గలతీ పత్రిక 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వచ్చేసరికల్లా 17వ వచనం 17th వర్స్ మనం చూస్తే కనుక ఏమంటారు ఇంతకీ, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడినలా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లనే రాదు. ఎందుకని? మనము క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుటకు వెతుకుతున్నాం. అలాంటి సమయంలో మనమే పాపులుగా కనిపించాం అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారు పాపానికి పరిచారకుడుగా మారారా? అట్లా అనకూడదండి. అంటే మనం చేసే ఈ యాక్టివిటీస్, మనం చేసే ఈ క్రియలు, మనం చేసే ఈ పనులన్నీ కూడా నీతిమంతులుగా మారటానికి వెతకటానికి ఉపయోగపడాలి తప్ప ఎగైన్ మరలా మనం వెనక దాంట్లోకి వెళ్ళిపోతే, మరలా మనం దేవుడు తీసేసినటువంటి దాంట్లోకి వెళ్ళి మరలా వాటిని మనం మళ్ళీ తీసుకొస్తే యేసుక్రీస్తు వారు పాపానికి పరిచారకుడు ఎట్లా? ఎప్పటికీ అట్లా అనకూడదు. అది కరెక్ట్ కాదు. 18వ వచనం చూద్దాం. 18వ వచనం మనం చూస్తే, నేను పడగొట్టిన దానిని మరలా కట్టిన ఎడల, పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. చూసారా ఎంత చక్కగా ఉందంటే, ఏది పడగొట్టడం జరిగింది? ఇంతకీ ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసేయడం జరిగింది. ధర్మశాస్త్రాన్ని దేవుడు డిలీట్ చేశారు. ఆజ్ఞలను నెరవేర్చి, ఆజ్ఞలను స్థిరపరిచి, ఆజ్ఞలను కొట్టేసి మన మీద రుణముగా భారంగా ఉన్నటువంటి దాన్ని దేవుడు తీసేశారు. యేసుక్రీస్తు తన సిలువలో తీసేశారు. ఇప్పుడు మరలా వాటిని మళ్ళీ మనం తీసుకొచ్చామంటే, అంటే యేసుక్రీస్తు వారు పడగొట్టినటువంటి వాటిని మరలా మనం తీసుకొచ్చామంటే అది అపరాధం చేస్తున్నట్టే కదండి, అపరాధులుగా మనం మారుతున్నట్టే కదండి. కనుక అలాంటిది మనం చేయకూడదు. వాళ్ళని మరలా వీళ్ళలా ప్రవర్తించమని మనం బలవంతం పెట్టకూడదు. అక్కడ అలాంటి సిస్టమ్ మరలా మనం తీసుకురాకూడదు. ఎందుకంటే బాలశిక్షకుడు, ధర్మశాస్త్రం అనేది బాలశిక్షలా మనకు ఉపయోగపడింది. ఇప్పుడు నిజం మనకు అర్థమైన తర్వాత బాలశిక్షకుని కింద మనం ఉండం. ఇంకా
మనం ఇంకా మరలా ఆ ఆజ్ఞల్లోకి వెళ్ళి మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ ఆజ్ఞలకు మన మీద అధికారం లేదు. ఆ ఆజ్ఞలు మనం పరిపాలించవు. వాటికి మన మీద ప్రభుత్వం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు తన సిలువలో వాటన్నిటిని కూడా కొట్టివేయటం జరిగింది. పాత నిబంధనను కొట్టివేయటం జరిగింది కనుక అందులో ఉన్నటువంటివి మరలా తీసుకొచ్చి వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకూడదు. అలా పెడితే అపరాధులుగా మారుతాం అనే విషయాన్ని పౌలు గారు చక్కగా వివరిస్తున్నారు. 19వ వచనం మరలా చూద్దాం. నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము ఏమంటున్నారు ఇంతకీ, ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. 20 వరకు మనం చూద్దాం. 20 వరకు మనం చూస్తే ఆ పాయింట్స్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకులో ధర్మశాస్త్రం వల్ల మనందరం కూడా చనిపోయినటువంటి వాళ్ళము కనుక యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఇంతకీ ఆ ధర్మశాస్త్ర విషయంలో మనందరం కూడా పాపులుగా మారిపోతున్నాం కాబట్టి, ధర్మశాస్త్రం వల్ల మనందరం అపరాధులుగా మారిపోతున్నాం కాబట్టి, ధర్మశాస్త్ర విషయంలో మనందరం కూడా చచ్చిపోయినటువంటి వాళ్ళంగా ఉన్నాం కాబట్టి, ఈ చావును లేదంటే కనుక ఈ పాపాన్ని తీసివేయడానికి ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రె పిల్లని యేసు ప్రభు గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే మనందరి పాపములను తీసుకొని ఆయన మీద వేసుకోవడం జరిగింది. ఆ మాటలు మనం చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక మనం చూస్తే మీ అందరికీ తెలిసినటువంటిది, మరలా జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే కనుక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే మన పాపములను ఆయనే తన మీద వేసుకున్నారు. సులువు మీద తన మీద వేసుకొని చక్కగా మన పాపముల నిమిత్తం ఆయన చనిపోవడం జరిగింది. అందువల్ల మనందరం కూడా ఫ్రీ అయ్యాం. ధర్మశాస్త్రం నుండి మనందరం ఎందుకు ఫ్రీ అయ్యాము? ఇంతకీ ఆ యేసుక్రీస్తు వారు కనుక మన పాపముల నిమిత్తం చనిపోకపోతే ఆ ధర్మశాస్త్రం వల్లనే మనందరం నీతిమంతులుగా తీర్చబడాల్సిన అవసరం ఉండేది. అప్పుడు మనం కూడా సున్నతి పొందాలి, మనం కూడా బలులు ఇవ్వాలి, మనం కూడా పస్కా పండుగలో పార్టిసిపేట్ చేయాలి, మనకు కూడా ఎన్నో ఆచారాలు ఉంటాయి, మనకు కూడా ఎన్నో ట్రెడిషన్స్ ఉంటాయి. అసలు మొదటగా మనందరం అసలు అందులోకి జాయిన్ అవడానికి చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఉండేది. ఇదంతా ఏమీ లేకుండా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనందరి పాపాలు, లోకానికి సంబంధించినటువంటి పాపాలన్నీ కూడా తన మీద వేసుకుని దేవుని గొర్రెపిల్లగా మన నిమిత్తం ఆయన మరణించడం జరిగింది. అది మళ్ళీ చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. అలాగే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13, 14, 15 వచనాలు. కొలస్సీ పత్రిక 2, 13, 14, 15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. అంటే మన మీద రుణముగా ఉన్నటువంటి, విరోధముగా ఉన్నటువంటి ఈ ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును ఏం చేశారు? ఎందుకు యేసుక్రీస్తు వారు అనగానే తీసేశారు, కొట్టి బయటకు పడేశారు. కనుక దీన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే కనుక అలాంటి మాటలే మనకు కనబడతాయి. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయద్దు. ఎందుకు చేయదు? ఎంతకనగానే యేసుక్రీస్తు వారు దాన్ని కొట్టి బయటపడేశారు గనక, విధిరూపకమైనటువంటి రాతరూపకమైన ఆజ్ఞలను తీసేశారు కనుక ఇక ధర్మశాస్త్రం మన మీద ఎప్పటికీ కూడా ప్రభుత్వం చేసే అవకాశమే లేదు. అదిగో ఆ మాటలే చక్కగా 19 నుంచి మాట్లాడుతున్నారు. ఒకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక
రెండో అధ్యాయము గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే గనక చదవండి ఏమన్నది అక్కడ, నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. అదే కదా మనకు కనబడుతుంది రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం, మనకు అర్థమవుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఎలయనగా ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. కనుక అలాగే 4వ వచనం మనం చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన తర్వాత మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. అదే మాట ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. 2వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమే చచ్చిన వాడనైతిని. కనుక చనిపోయాను, ఎందుకంటే యేసుక్రీస్తు వారితో లెగాలి కాబట్టి, నూతన జీవం పొందుకోవాలి కాబట్టి. 2 కొరింథీ 5:17లో మనకు కనబడుతుంది, ఎవడైనా క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి అనే మాట మనకు కనబడుతుంది. 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. 21, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. తర్వాత నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కనుక ఇదంతా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. నీతి ఒకవేళ ధర్మశాస్త్రం వలన వస్తే కనుక ఇక యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం దేనికి, మనుషుని పొలుగా పుట్టడం దేనికి, దాసుని స్వరూపం ధరించుకోవడం దేనికి, తను రిక్తునిగా చేసుకోవడం ఎందుకు, చనిపోవడం ఎందుకు, ఈ ప్రయాస అంతా వ్యర్థమే. కనుక యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి ఎంతకనగానే, ఇదిగో కృప ద్వారా మనందరం కూడా పరలోకం చేరుకోవాలి, కృపలో మనందరం కూడా ఇదిగో కృప ద్వారా మనం రక్షింపబడి ఇదిగో విశ్వాసము ద్వారా దేవుని నమ్ముకొని క్రీస్తునందుల విశ్వాసం ద్వారా మనం ముందుకెళ్ళాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం జరిగింది. కనుక ధర్మశాస్త్రము వలన మనం ఇదిగో దాని ధర్మశాస్త్రానికి మన మీద ఎలాంటి ప్రభుత్వం కూడా లేదు. ఆఖరికి ఒక మాట చూసి క్లోజ్ చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. హెబ్రీ పత్రిక మనం చూస్తే కనుక 10వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం, గలతీ పత్రిక 2:21లో చెప్పిన దానికి కనెక్షన్ అండి ఇది. 29 మనం చూస్తే కనుక హెబ్రీ 10:29, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కనుక యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని కనుక మనం నిరర్ధకం చేస్తే, ఆ కృపను నిరర్ధకం చేస్తే మనకంటే ఎక్కువ పాపం చేసినటువంటి ఎవడు లేడండి ఇందుకు. అదే విషయాన్ని చెప్తున్నారు. నీతి ఒకవేళ ధర్మశాస్త్రం వలన వస్తే యేసుక్రీస్తు వారి త్యాగం అనేది నిష్ప్రయోజనమే కదా అనే విషయాన్ని చెప్పడం జరిగింది. 1వ అధ్యాయం 2వ అధ్యాయం డీటెయిల్గా చక్కగా మరలా ప్రతి వచనానికి కనెక్టెడ్ రెఫరెన్సెస్, ఏ వచనాలు అయితే మిగిలినటువంటి 66 పుస్తకాలలో కనెక్ట్ అవుతాయో అవన్నీ కూడా మీకు లింక్స్ మీకు చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా ఒకసారి చూడండి, ధ్యానించండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే కనుక తప్పకుండా నోట్ చేసుకోండి. మనం క్వశ్చన్ అండ్ సెషన్ డిస్కస్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గలతీ పత్రిక వివరణలో ప్రభువా మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ నామ మహిమార్థమై నడిపించండి, బలపరచండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ప్రార్థిస్తున్నారో తండ్రి, పరిచర్య నిమిత్తము ఆర్థికంగా సహకారం నిలబడుతున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను బలపరచండి తండ్రి. మీ చేతమైతే మేమందరం మరలా కలుసుకుని ఎన్నో విషయాలను ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.